ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి అన్నా చెల్లెళ్ళు వైఎస్ జగన్, వైఎస్ షర్మిల పైన సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆసక్తికరమే కాదు, వాటిలో రాజకీయ సారాంశం కూడా. ఒక విధంగా ఇప్పటివరకు మీడియాలో నడుస్తున్న వ్యాఖ్యలు, చర్చల కంటే కొంచెం భిన్నమైన లాజిక్ కూడా రాఘవులు తీసుకొచ్చారు. మొదటిది, జగన్ ముఖ్యమంత్రిగా ఆయన శత్రువులను చేసుకోవడంలో సిద్ధహస్తుడిగా ఉన్నాడు. శత్రువులను చేసుకోవడం ద్వారా వేరే వాళ్ళు ఎవరు అక్కర్లేదు, తనకు తనే శత్రువులను చేసుకొని ఓట్లు వస్తాయి లేదని ఒక సందేహంలో పడ్డారు. తనను చూసి ఓటైపోయినా అభ్యర్థులను మారిస్తేనన్న వాళ్ళని చూసి ఓటేస్తారేమో అని ఓ భారీ ఎత్తున ఆ మార్పుల తతంగం తలపెట్టాడు ఆయన. ఇలాంటి పని తెలంగాణలో కేసీఆర్ చేశారు. ఆయన చాలా సర్వేలు చేయించి తెచ్చిపెట్టిన కొంతమంది అభ్యర్థులు ఓడిపోయారు, కుదరదు అనుకున్న వాళ్ళేమో గెలిచారు. రకరకాలుగా ఉన్నాయి ఇవి. అందుకని కేవలం ఇలాంటి మార్పులతోనే అయిపోతుంది అనేది కాదు. ఇంకొకటి, వీళ్ళందరికీ వేరే చోటుకి వెళ్ళి చేరతారు. టీడీపీలో అంటే టీడీపీలో వీళ్ళకి అందరికీ ఖాళీ ఎక్కడ ఉంటుంది? జనసేనలో ఖాళీ లేదా చిన్న చిన్న పార్టీలో ఖాళీ ఉండొచ్చు, అంతేగాని ఖాళీ కూడా బయట వీళ్ళకేం దొరికే పరిస్థితి ఉండదు అనేది ఒకటి. షర్మిల ప్రవేశం విషయానికి వస్తే, షర్మిల ఒక లౌకిక పార్టీగా ఉన్న కాంగ్రెస్ లో చేరి బీజేపీని వ్యతిరేకించడం మంచి. కానీ అదే సమయంలో ప్రజా సమస్యలు, రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, వీటి మీద ఒక సరైన వైఖరి తీసుకుంటారా లేదా అన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ కేవలం రాజశేఖర రెడ్డి పేరు, వారసత్వం, అది ఇది అంటే, రాజశేఖర రెడ్డి వారసత్వం కోసం ఆ పేరుతో ఇదివరకు జగన్ వెనక చేరిన వాళ్ళందరూ ఎందుకు షర్మిల వెనక్కు రావాలి? రావడానికి వీలైన ఒక భిన్నమైన కార్యక్రమంతో ఆమె ముందుకు వస్తారు అన్నది ఇక్కడ చాలా కీలకమైన అంశం అవుతుంది తప్ప వెంటనే ఇటు రాగానే అటంతా వచ్చేస్తారు అనేది కూడా కాదు. కొంతమంది ప్రముఖ మహిళలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అటు ఇటు కూడా మారి కొంత భంగపాటుకు గురైనటువంటి ఉదాహరణ కూడా ఉంది. అందువల్ల అనేక అంశాల మీద వివిధ సామాజిక తరగతులు కానీ, లేకపోతే అట్టడుగు వర్గాల ప్రజలు కానీ, అటువైపు ఉన్న వాళ్ళు ఇటు ఎందుకు వస్తారు, లేకపోతే మిగతా వాళ్ళు ఎందుకు ఆకర్షితులు అవుతారు అన్నది వాళ్ళు అనుసరించే విధానాలు చెప్పే దీని మీద ఆధారపడి ఉంటుంది. పిసిసి అధ్యక్షురాలుగా షర్మిలను పెట్టినంత మాత్రాన అంత మార్పు వచ్చేస్తుంది ఒక్కసారిగా అనేది కాదు. సరైన విధానం ముఖ్యం. జాతీయ స్థాయిలో ఇండియా వేదిక, దానికి సంబంధించిన లౌకిక పార్టీలు సర్దుబాట్లు వచ్చినప్పుడు తెలంగాణలో ఒక సీట్తో సిపిఐ సర్దుబాట్లు చేసుకుంది, ఇంకా మిగతా సిపిఎం చేసుకోలేదు. అందరు కలిసి వెళ్ళాలని కూడా రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు. ఎన్నికల్లో కాకపోయినా సమస్యల విషయం. ఏపీలో ఎలా ఉంటుందని అన్నప్పుడు సర్దుబాట్లు ఉంటే ఒక విధంగా ఉంటుంది, సర్దుబాట్లు లేకపోతే మేము సిపిఎం, మాకు బలం ఉంది, ఓట్లు వస్తాయి అనుకున్న చోట మేము పోటీ చేస్తాం. మా పార్టీ అట్లా 12 సీట్లను ఐడెంటిఫై చేసింది, 12 దాకా. వీటిలో మేము పోటీ చేస్తాం. మిగిలిన చోట్ల బీజేపీని ఓడించడానికి, జగన్ ఎదుర్కోవడానికి ఎవరు సరైన అనుకుంటే దాన్ని బట్టి మేము మద్దతు ఇస్తాము. అందువల్ల పరిస్థితిని బట్టి ఉంటుంది. కాంగ్రెస్ లోకి వెళ్ళినప్పటికీ షర్మిల ఒక సరైన విధానంతో ఏ మేరకు ముందుకు వస్తారు అన్నది ఒకటి. మాకు వాళ్ళకు మధ్యలో సర్దుబాట్లు కుదురుతాయా లేదా అన్న దాన్ని బట్టి కూడా సిపిఎం పోటీ చేసే స్థానాలు తీరు ఉంటుందని రాఘవులు. అంటే ఇక్కడ ఒకటేమో అభ్యర్థులను మార్చినంత మాత్రాన విజయం లభిస్తుందని కదా, అధినేతల విధానాల మీద ఆధారపడి ఉంటుంది ఒకటి అని. కాంగ్రెస్ లోకి వెళ్ళినప్పటికీ కూడా కేవలం కుటుంబం సెంటిమెంట్, వైఎస్ వారసత్వం అనే కార్డు అది ఒక్కటే కూడా ఉపయోగపడదు. అసలు ఈవెన్ ఆ వారసత్వం అనేది కూడా అటు నుంచి ఇటు ఎందుకు షిఫ్ట్ అవ్వాలి అన్నదానికి కూడా ఒక సమర్థవంతమైన, ఒక సహేతుకమైన కారణంతో ఒప్పించగలిగితేనే అది సాధ్యమవుతుంది. మూడోది, సిపిఎం వరకు తన పునాది, తనకున్న స్థానాలు, తనకున్న ఓటింగ్, వాటిని బట్టి అది నిర్ణయం తీసుకుని సర్దుబాట్లు కుదరకపోతే అన్న అంశం కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పత్రికలో, వైసీపీ బలపరిచే పత్రికలో అందరూ మాకు వ్యతిరేకంగా ఏకమవుతున్నారని ఒక స్టోరీ రాదు. అందులో బీజేపీ నుంచి సిపిఐ, సిపిఎం కూడా ఎలా కుదురుతుంది వీళ్ళు అందరూ కలిసి అన్నది ఒకటి. కానీ ఆ రాసిన దాంట్లో చూస్తే సిపిఐ, సిపిఎం చేసింది ఏంటో లేదు. ముఖ్యంగా సిపిఎం గురించి ఏమి లేదు. అంటే ఇప్పుడు ఈ సమ్మెలు, అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు ఇవన్నీ కూడా వ్యతిరేకతతో చేస్తున్నారనే ఒక ఉద్దేశం ఆపాదించడం వాళ్ళ అభిప్రాయం కావచ్చు. కానీ నిజానికి కమ్యూనిస్టులు ఈ శ్రమజీవులు, ఉద్యోగుల కోసం సమ్మెలు, పోరాటాలు ఎప్పుడు చేస్తారు. వాటిని రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్ వచ్చి సమర్థించిన సందర్భం కూడా ఉంది. వీటన్నింటినీ కూడా ఒక పెద్ద గ్రాండ్ డిజైన్ లాగా తీసుకెళ్లి చంద్రబాబుతో, తెలుగుదేశంతో ముడిపెట్టడంలో మటుకు ఏమీ హేతుబద్ధత లేదని స్పష్టంగా చెప్పాలి. ఇప్పుడు ఎస్మా తెచ్చారు, అత్యవసర సర్వీసుల సభ్యుల నిషేధ చట్టం. ఎందుకు తెచ్చారు? ముందు చెప్పే కదా సమ్మె చేశారు. సమ్మెలోకి వెళ్ళినప్పుడు ఎస్మా లేదు కదా, అప్పుడే ప్రజాస్వామికం కాదు. ఇప్పుడు ఎస్మా తెచ్చిన మేము ఆగింది. కాబట్టి వాళ్ళ కోరికలు విని వాటిని పరిష్కరిస్తే సమస్య ఒక విధంగా ఉంటుంది. కానీ అలా కాకుండా నిందారోపణలు చేయటం, రాజకీయ ఉద్దేశాలు అంటగట్టడం చాలా పొరపాటు. ఈరోజు బొత్స సత్యనారాయణ మంత్రి ఎక్కడో మానవతా దృష్టితో మానవతా దృష్టి మీరు కదా చూపించారు, అనగారిన లేదా దిగువ తరగతి ఉద్యోగులు వాళ్ళ మీద. కాబట్టి ఇక్కడ వైసీపీ కూడా ఇందాక రాఘవుల్లో వ్యాఖ్యానంలో చెప్పినట్టు శత్రువులను పెంచుకుని విస్తారమైన తరగతులుగా ఉన్నటువంటి వాళ్ళను, పనిచేసే వాళ్ళను
కూడా అటువైపు రాజకీయ శత్రు కూటమిలో చేర్చి మాట్లాడటం, వాళ్ళకి ఎప్పుడు నాయకత్వం ఇచ్చే కమ్యూనిస్టుల మీద కూడా అభాండాలు వేయటం ఏమీ సమంజసం కాదు. ఇంకా పొత్తులు కుదరటం అది ఏదంటారా, బీజేపీ తెలుగుదేశం కలిస్తే బీజేపీతో పరోక్షంగా అయినా కలిసే వాళ్ళు ఎవరితో మేము కలవమని సిపిఎం ఇదివరకే చెప్పి ఉంది. బీజేపీతో కలవద్దు అన్నట్టుగా కూడా అనేకం రాస్తూ ఉంటారు తెలుగుదేశాన్ని ఉద్దేశ పత్రికలు. నిజంగా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది, మూడో తాము పరోక్షంగా బీజేపీని బలపరుస్తున్నామన్న వాస్తవాన్ని కూడా వైసీపీ దాచిపెట్టలేదు. అందుకే ఇక్కడ రాజకీయం చాలా గజిబిజి పరిచే ప్రయత్నం జరుగుతుంది. ఈ గజిబిజికి మూలం వైసీపీ యొక్క రాజకీయమైన విధానాలు, ప్రజల పట్ల ఈ సమ్మెలు, వీటి పట్ల బీజేపీ పట్ల అనుసరిస్తున్న వైఖరి కూడా చాలా వివాదాస్పదంగాను బీజేపీ ఆధిపత్యాన్ని పెంచే విధంగా ఉందనేది చాలా. దాన్ని ఎలాగో వామపక్షాలు